టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం నానానాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద వెబ్ సిరీస్ రివ్యూ. ఇప్పుడు వచ్చేసి వెబ్ సిరీస్కి వస్తే సీజన్ 1లో ప్రీవియస్ చాలా ఎపిసోడ్స్ వచ్చాయి. సీజన్ 2లో వచ్చేసి మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 40 minutes అట్లా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేవరకు రానాయుడు ప్లస్ వెంకటేష్ వచ్చేసి నాగనాయుడు అలా ముగ్గురు కొడుకులు ఉంటారు. నెక్స్ట్ నాయుడు వైఫ్, ఇద్దరు కొడుకు బిడ్డ క్యారెక్టర్స్ టోటల్. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే టోటల్ 7 ఎపిసోడ్లో స్టార్టింగ్ ఎపిసోడ్స్ వచ్చేవరకు ఇంకా నారాయణనాయుడు కొడుకుని కిడ్నాప్ చేస్తారు. ఒకరు కిడ్నాప్ చేసి వాళ్ళ కొడుకుని ఎక్కడ కిడ్నాప్ చేస్తారు తెలుసుకోవడానికి ఇంకా వెళ్తుంటారు. స్టార్టింగ్లో ఎట్లంటే ఒక వెంకటేష్ వచ్చేసి ఒక రెజ్లింగ్ నడుపుతుంటాడు. అక్కడ బెట్టింగ్స్ చేస్తుంటాడు ఎవరు గెలుస్తారు అనేది. ఇక్కడ రాణా కూడా ఫైట్ చేస్తుంటాడు. అన్న వాళ్ళ స్టోరీ నడుస్తుంది ముంబైలో. అయితే ఇక్కడ వెంకటేష్ వచ్చేసి ఒకరు హెల్ప్ తీసుకుంటారు, ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అనేది. మొత్తం హెల్ప్ తీసుకొని అక్కడ అట్లా ఫైట్స్ నడుస్తుంది. అక్కడ అర్జున్ రాంపాల్ తమ్ముడిని వీళ్ళు వచ్చేసి చంపేస్తారు. ఇప్పుడు ఇంకా అర్జున్ రాంపాల్ వచ్చేసి వీళ్ళ మీద ఎట్లా రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ రివెంజ్ ఎపిసోడ్స్ అని ఉంటాయి. అయితే ఇక్కడ అర్జున్ రాంపాల్ వచ్చేసి ఇంకా రివెంజ్ కోసం ప్లాన్లు వేస్తుంటాడు. ఇక్కడ రానానాయుడు వచ్చేసి ఒక క్రికెట్ టీం ఉంటుంది అక్కడ ముంబై ఇండియన్స్ అని చెప్పి ఆ క్రికెట్ టీంలో పార్ట్నర్షిప్ కోసం ట్రై చేస్తుంటాడు రానా. ఇక్కడ మెయిన్ ఒబెరాయ్ వాళ్ళు ఉంటారు. ఒబెరాయ్ వాళ్ళు క్రికెట్ టీం ఓనర్స్ ఉంటారు. అందులో పార్ట్నర్షిప్ 5% పార్ట్నర్షిప్ అని అక్కడ స్టోరీ ఉంటుంది. అక్కడ ఇంకో హీరోయిన్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో సెకండ్ హాఫ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక స్టోరీ ఉంటుంది. ఒక మర్డర్ అవుతుంది. ఆ మర్డర్ గురించి మీరు వెబ్ సిరీస్లో చూడండి, క్లైమాక్స్లో వస్తుంది అది. టోటల్గా వెబ్ సిరీస్ అయితే ఎంగేజింగ్ ఉంటుంది, బాగానే ఉంటుంది వెబ్ సిరీస్. ఇక్కడ రానానాయుడు వాళ్ళ చిన్న తమ్ముడికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇదొక్కటి ఒక స్టోరీ ఉంటుంది. పెద్ద తమ్ముడు కూడా ఇంకో స్టోరీ ఉంటుంది. తను వచ్చేసి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు, అలా స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ డినోమోరే క్యారెక్టర్ కూడా ఉంటుంది. డినోమోరే క్యారెక్టర్ వచ్చేసి పోలీస్ అతను వచ్చేసి వేరే వాళ్ళకి విలన్స్కి ఇన్ఫార్మర్గా పనిచేస్తుంటాడు. అక్కడ నారాయణనాయుడు సీక్రెట్స్ అన్ని వాళ్ళకి చెప్తుంటాడు, అలా ఉంటుంది. టోటల్ వెబ్ సిరీస్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. టోటల్ 7 ఎపిసోడ్స్. క్లైమాక్స్లో వచ్చేసి అర్జున్ రాంపాల్ని ఇలా చంపారు ఏంటి అది టోటల్ స్టోరీ. వెబ్ సిరీస్ రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. సాంగ్స్ కూడా ఉంటాయి వెబ్ సిరీస్.